మహిమపరచబడిన శరీరం ఎంత బాగుంటుందో, something that would never expire, అది ఎన్నటికి అది అంతమించదు, something that would never rot. అది ఎంతటికి కుళ్ళిపోదు. That's the power of resurrection. అది పునరుద్ధానముకున్న శక్తి. Jesus Christ wants everyone to be a partaker and some to experience that power of resurrection. ఆయన పునరుద్ధానము శక్తిని అనుభవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరం పాల్గొనాలని కోరుతున్నారు. You know, this event became such a dear event for the disciples. ఈ యొక్క సంఘటన శిష్యులకు ఎంత ప్రియమైనదిగా అయిపోయిందంటే, that the day of resurrection became the day when they started meeting to worship the Lord. ఆ పునరుద్ధానమైన దినం నుంచి వారు ప్రభువుని ఆరాధించడానికి కలుసుకోవడం ఆరంభించారు. All throughout the Old Testament we see that the people of God met on the Sabbath day. పాత నిబంధన మీరంతా చూసినట్లయితే సబ్బాతు దినాన దేవుని యొక్క ప్రజలు దేవుని ఆరాధించడానికి కలుసుకున్నారు. But from this point onwards, కానీ ఈ యొక్క సంఘటన నుంచి the people of God started meeting on the resurrection day. దేవుని యొక్క ప్రజలు పునరుద్ధానం దినాన ఆరాధించడానికి meant so much to them. వారికి అది ఎంతగానో ఉండింది, ఎంతగానో ప్రాముఖ్యంగా ఉండింది. Not only took away the sadness from their heart, వారి హృదయాల నుంచి విచారాన్ని అది తీసివేయడమే కాకుండా it made them such powerful people. వారిని ఎంతో శక్తివంతులుగా అది మార్చింది. People who were hiding in a room, ఒక గదిలో దాచుకున్న ప్రజలు, grown men, పెద్ద ఎదిగిన వ్యక్తులు, they were afraid of the Jews. వారు యూదుల విషయమై భయపడ్డారు. When the message of resurrection, when the experience of resurrection took place in their lives, వారి జీవితాల్లో పునరుద్ధానం యొక్క వర్తమానం they became such powerful men of God. అది వచ్చినప్పుడు వారు ఎంతో దేవుని శక్తిగల వ్యక్తులుగా మారిపోయారు. Peter could stand in front of the same crowd of people, thousands of people. అదే గుంపుకి వ్యతిరేకంగా పేతురు నిలబడగలిగినాడు. The same person who could not stand even before a maid, ఒక పని పిల్ల ముందు కూడా నిలబడలేని పేతురు before thousands of people had preached the message of Jesus Christ. వేల కొలది మంది ముందు నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్తమానాన్ని అతను బోధించాడు. And every one of the disciples, శిష్యుల్లో ప్రతి ఒక్కరు, tradition tells us, ఆచారం మనకి ఏం చెప్తుందంటే, they became martyrs for the Lord. ప్రభు కొరకు వారందరూ హతసాక్షులుగా అయిపోయారు. That was the power of the resurrection. అది పునరుద్ధానముకున్న శక్తి Completely transformed them. పరిపూర్ణంగా వారిని మార్చేసింది. Today, very casual manner we talk about the resurrection day. ఈ దినాన చూసినట్లయితే మనం పునరుద్ధానం దినం గురించి ఎంత pray, Lord, give us your resurrection power. మీ పునరుద్ధాన శక్తి మాకు ఇవ్వండి ప్రార్థిస్తాము. But is it having the same results in us that it did in the disciples? శిష్యుల జీవితాల్లో వచ్చిన మార్పు మన యొక్క జీవితాల్లో కూడా ఉంటుందా? Not only the disciples, but even those who came to know the message of Jesus Christ. ఆ శిష్యులు మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్తమానం తెలుసుకోవాలనుకున్న ప్రజలందరూ, the early church, ఆది సంఘము, it made them such powerful people. వారిని ఎంత శక్తివంతులుగా మార్చిందంటే nothing could shake them. వారిని ఏది కదిలించలేకపోయింది. Roman emperors could not shake them. రోమా సామ్రాట్లు వారిని ఏం మార్చలేకపోయారు. Wild beasts and all forms of capital punishment could not shake them. అడవి మృగాలు వారికి ఇవ్వబడిన యొక్క గొప్ప శిక్ష కూడా ఏం The మార్చలేకపోయింది. message of resurrection completely transformed them. పునరుద్ధానపు వర్తమానం వారిని సంపూర్ణంగా మార్చేసింది. It put in them such a deep love and devotion towards their God. వారి దేవుడి పట్ల వారికి అది ఎంతో లోతైన ప్రేమను, ఎంతో లోతైన ఆదరతను పెట్టింది. The Lord Jesus, he told Mary, ప్రభువైన యేసుక్రీస్తు మరియతో ఇలా చెప్పారు. John 20th chapter, యోహాను సువార్త 20వ అధ్యాయం verse చూసినట్లయితే 17, 17వ వచనం చూసినట్లయితే, Jesus said to her, do not cling to me, for I have not yet ascended to my Father, నేను ఇంకా నా యొక్క తండ్రి దగ్గరికి పోలేదు, దయచేసి నన్ను పట్టుకొనవద్దన్నారు. but go to my brethren and say to them, I am ascending to my Father and your Father. నా యొక్క సహోదరుల దగ్గరికి వెళ్ళి వారితో చెప్పు, నా యొక్క తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను. My Father and your Father. నా తండ్రి యొద్దకు, నీ యొక్క తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను. And to my God and your God. నా దేవుడు, నీ దేవుడి దగ్గరికి నేను వెళ్తున్నాను. For the Jews it was such a foreign concept to call God as their Father. యూదులకి దేవుడిని తమ యొక్క తండ్రిగా పిలుచుకోవడం అనేది అది ఎంతో అన్యమైన వార్త. Because they could only understand the God of the Old Testament, an awesome God. వారు ఏంటంటే అద్భుతమైన దేవుడు, పాత నిబంధన దేవుడిని వారు గ్రహింపగలరు. A fearful God. ఎంతో భయపడే దేవుడు. But here we see this words because of what the Lord Jesus did. ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే చేశారో దాన్ని బట్టి మనం ఇక్కడ వచనాన్ని చూస్తున్నాము. His God became our God. అతని దేవుడు మన దేవుడు అయిపోయారు. The same almighty powerful God, అదే సర్వశక్తిమంతుడైన దేవుడు became our God. మన దేవుడు అయిపోయారు. His Father became our Father. తన తండ్రి మన తండ్రి అయిపోయారు. And that's how these people were transformed. ఆ విధంగానే యొక్క ప్రజలు మార్పబడ్డారు.
And then it was like a chain reaction. అది ఉదాహరణ తర్వాత జరిగే సంఘటనగా అయిపోయింది. When the Lord Jesus met them, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకున్నప్పుడు times for 40 days after his resurrection, తన పునరుత్థానమైన తర్వాత 40 దినాలలో కొన్నిసార్లు వారిని కలుసుకున్నప్పుడు, even after his first appearance to them, they were still not very convinced. వారితో మొదటిసారిగా ప్రభు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత కూడా వారు ఇంకా ఒప్పుకోబడలేదు. One other time when he met them, they thought he was a spirit. ఒకసారి అతను కలుసుకున్నప్పుడు తన ఆత్మ దయ్యం అనుకున్నారు. He had to prove to them that he was not. అతను ఆత్మ కాదని వారు నిరూపించుకోవాల్సి వచ్చింది. In spite of their inconsistencies, వారు ఇంకా అలాగా అస్థిరమైన స్థితిలో ఉన్నప్పటికీ, in spite of their instability in loving him and following him, ప్రభుని ప్రేమించడంలో వెంబడించడంలో ఇంకా అస్థిరంగా ఉన్నప్పటికీ, consistently he continued to love them. ఎంత ఎడతెగక ప్రభు నమ్మకంగా వారిని ప్రేమించారు. And his power of resurrection transformed them. పునరుద్ధానపు శక్తి వారిని మార్చేసింది. What does the power of resurrection done for you and me? పునరుద్ధానపు శక్తి నీకు నాకు ఏం చేసింది? Has it done the same thing that it did for those early disciples in the early church? ఆ ఆది సంఘానికి ఆ ఆది శిష్యులకు ఏదైతే చేసిందో అదే మనకు చేసిందా? The message of the cross spread like wildfire. ఆ శిలువ యొక్క శక్తి ఆ యొక్క అడవిలో లేగిన మంటలాగా ప్రబలింది. Thousands were saved. వేల కొలది మంది రక్షింపబడ్డారు. And the word of God spread. దేవుని యొక్క వాక్యం విస్తరించింది. Souls were added to his church. తన యొక్క సంఘానికి ఆత్మలు జతపరచబడ్డారు. That was the power of resurrection. అది పునరుద్ధానం యొక్క శక్తి. What is it doing for you and me today? ఆ యొక్క శక్తి నీకు నాకు ఏం చేస్తుంది? You know, there is so much power in it. దాంట్లో ఎంత శక్తి ఉందంటే, but it's up to you and me to appropriate that power into our lives. మన యొక్క జీవితాల్లో దాన్ని మనం అన్వయించుకోవాలంటే అది నీలో నాలో ఉన్నది. It can become something that we just mentally believe in. అదేదో మనం మానసికంగా నమ్మే విషయంగా ఉండిపోవచ్చు. And we talk about periodically. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకునే విషయంగా ఉండవచ్చు. It can also become something that you live every day and every minute. ప్రతి దినం ప్రతి క్షణమును జీవించే ఒక విషయంగా అది మార్చబడొచ్చు. You know, Saint Paul in the book of Philippians, పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో that he expressed his longing, తన యొక్క ఎదురుచూపుని తన యొక్క కనబరుస్తున్నాడు. that I may know him, నేను అతన్ని తెలుసుకోవాలి, and the power of his resurrection. తన పునరుద్ధానం యొక్క శక్తిని నేను తెలుసుకోవాలి. You know, Saint Paul had such a wonderful spiritual resume, if you can call that. పరిశుద్ధుడైన పౌలు అలాంటి ఎంతో అద్భుతకరమైన ఆత్మీయ వాంఛ కలిగి ఉండినాడు. Such a marvelous conversion. ఎంతో అద్భుతమైన అధికారతను మారుమనసు పొందాడు. And God started using him mightily. దేవుడు అతన్ని ఎంతో బలంగా వాడుకోవడం ఆరంభించాడు. He suffered many things for the sake of the gospel. సువార్త విషయమై ఎన్నో విషయాలు అతను శ్రమపడ్డాడు. Nothing that anyone can even come close to. ఎవరు అంత పౌలు అనుభవించినంత అనుభవించలేకపోయారు. He had some very divine experiences. ఎంతో దైవికమైన అనుభూతులు తను కలిగి ఉండినాడు. But his longing here is that I may know him. కానీ అతని ఎదురు చూపు ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకోగోరుతున్నాను. ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తిని నేను తెలుసుకోగోరుచున్నాను. Imagine how much power there is in his resurrection. ప్రభు యొక్క పునరుద్ధానంలో ఎంత శక్తి ఉందో నువ్వు ఊహించగలవా? Even if a man like Saint Paul, పరిశుద్ధుడైన పౌలు లాంటి వ్యక్తి కూడా, who had lived such a full life అలాంటి following the Lord, ప్రభువుని వెంబడించడంలో అలాంటి జీవితం జీవించిన పౌలు long for to know the power of his resurrection. ఇంకా నువ్వు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని ఎదురు చూశాడు. Many times we just want to know the power. చాలా సార్లు మనం శక్తి గురించి తెలుసుకోవాలనుకుంటాం. We want miracles. మనకు సూచక్రియలు We కావాలంటాం. want God to validate what we are doing. మనం ఏం చేస్తున్నామో అది దేవుడు అనుమతించాలని కోరుతా ఉంటాము. But if you look at what Paul was saying here, కానీ పౌలు ఏం చెప్తున్నాడో మీరు ఇక్కడ he did చూస్తున్నట్లయితే, not stop at power of his resurrection. పునరుద్ధానపు శక్తి దగ్గర పౌలు ఆగిపోలేదు. And the sentence continues. అక్కడ వచనం ఇంకా కొనసాగుతుంది. In the fellowship of his sufferings, తన శ్రమపడిన యొక్క సహవాసము, being conformed to his death, తన యొక్క మరణంతో ఆయన జతపరచబడిన విషయము, if by any means I may attain to the resurrection from the dead. ఆ యొక్క మరణం నుంచి పునరుద్ధానం నుంచి నేను ఏదో రీతిగా నేను తెలుసుకోవాలి. You know, we need the power of his resurrection. పునరుద్ధానం యొక్క శక్తి మనకు కావాలి. We need to experience it daily in our lives. మన యొక్క జీవితంలో ప్రతిదినం అది మనం అనుభవించాలి. But also the other side of the coin that comes along with it, కానీ ఆ యొక్క నాణానికి ఉన్న ఇంకొక పక్క మనకు అవసరమైన విషయం ఏంటంటే, is the fellowship of his sufferings. తన శ్రమలలో సహవాసము. We want only the successes. మనకి సఫలతే కోరుతున్నాము. We want only the achievements. మనం సాధించే విషయాల గురించే కోరుతున్నాము. We don't want the fellowship of his suffering. కానీ యొక్క శ్రమల యొక్క సహవాసం మనం కోరడం లేదు. But that's what Paul was longing for. అది కానీ పౌలు అయితే దాన్ని ఎదురు చూస్తా ఉండినాడు. This morning when we read the resurrection story, ఈ ఉదయకాలంలో మనం యొక్క పునరుద్ధానం కథను when we చదువుతున్నప్పుడు, see the devotion of Mary Magdalene, మగ్దలేనే మరియ కలిగి ఉన్న ఆ యొక్క ఆదరత మనం చూసిన భక్తి when we చూసినప్పుడు, see the boldness
of the women that followed Jesus, ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన స్త్రీల యొక్క ధైర్యాన్ని మనం చూసినప్పుడు, when we see the boldness with which Joseph of Arimathea went to Pilate, ఎంత ధైర్యంతో అరిమథ్య యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు అని మనం చూసినప్పుడు, where do we place ourselves? మనల్ని మనం ఎక్కడ ఉంచుకుంటున్నాము? Are we like the disciples? మనం శిష్యులాగా ఉంటున్నామా? You know, here it is so surprising. Here were people who walked and lived with the Lord for about 3 years. దాదాపు 3 సంవత్సరాల వరకు ప్రజలు ప్రభుతో నడిచారు, ప్రభుతో జీవించారు. But none of them showed the same determination and love and devotion that we see from these other characters that we just talked about. ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్న ఆ యొక్క వ్యక్తులకి ఉన్న ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క నిబ్బరం అనేది వీరిలో ఎవరిలో మనం చూడటం లేదు. This morning, ఈ ఉదయకాలాన as we examine ourselves, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు where do we fit? మనం ఎక్కడ ఉంటున్నాము? Do we have the same devotion that Mary Magdalene had? మగ్దలేనే మరి కలిగి ఉన్న అదే భక్తి మనం కలిగి ఉన్నామా? And those other women that were there with her, తనతో ఉన్న ఇతర స్త్రీలు కలిగి ఉన్న భక్తి మనం కలిగి ఉన్నామా? how they loved the Lord. ప్రభుని వారు ఎంతగా ప్రేమించారు. But the power of resurrection completely transformed these people. ఆ యొక్క పునరుద్ధాన శక్తి ఈ యొక్క ప్రజల్ని పరిపూర్ణంగా మార్చివేసింది. We ask the Lord that it may truly transform us. మనల్ని కూడా అలాగనే పరిపూర్ణంగా మార్చేయాలని ప్రభుని మనం అడుగుదామా? You know, we don't fully understand what a great privilege it is to serve and follow a living God. సజీవమైన దేవుణ్ణి సేవించడం, వెంబడించడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత మనం నిజంగా గ్రహించడం లేదు మనం. There are billions in this world that do not have that privilege. ఈ యొక్క లోకంలో ఎంతో లక్షల కొలది మందికి ఈ యొక్క ఆధిక్యత లేదు. Death scares people. మరణం అనేది ప్రజల్ని భయపెడుతుంది. It leads them into hopelessness. వారిని నిరీక్షణ లేని స్థితిలోకి నడిపిస్తుంది. But because of what we read in the Bible, about the story of resurrection, బైబిల్లో మనం చదివే యొక్క పునరుద్ధానం కథను బట్టి, it gives us a hope that no other people have. ఏ ఇతర ప్రజలకు లేని నిరీక్షణ అది మనకి ఇస్తున్నది. Many great men ఎన్నో గొప్ప వ్యక్తులు in many parts of the world ఈ లోకంలో ఎన్నో స్థలాల్లో had great followings. గొప్ప వెంబడింపు వారికి ఉండేది. They started great religions. గొప్ప గొప్ప మతాలను వారు ఆరంభించారు. But there is no grave that is empty like the grave of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తుకి ఉన్న సమాధి ఖాళీ సమాధి లాంటి సమాధి ఏ సమాధి లేదు. It's an open grave. అది ఖాళీ సమాధి. It proves that he was the conqueror. అతను జయించాడని యొక్క విషయాన్ని అది నిరూపిస్తుంది. Proves that he won the victory over death. మరణం మీద అతను విజయాన్ని పొందుకున్నాడనే యొక్క విషయాన్ని అది It was a నిరూపిస్తుంది. victory that he won not just for himself. తన కొరకు అది సాధించుకున్న విజయమే కాదు అది. It was a victory that he won for you and me. అది నీ కొరకు నా కొరకు సాధించిన విజయము. It is a victory that he won for the people who need to be saved. రక్షింపబడవలసిన ప్రజల కొరకు గెలిచిన యొక్క విజయం అది. And if you look at the resurrection story, ఆ యొక్క పునరుద్ధానం కథను మీరు the way చూసినట్లయితే it culminates అది ఎలా అంతమవుతుందంటే, was the Lord telling his disciples, ప్రభు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు, as the Father has sent me, so I send you. తండ్రి నన్ను ఎలాగైతే పంపారో అలాగే నేను మిమ్మల్ని పంపుతున్నాను. And of course, when he ascended, he gave them the Holy Spirit. తన ఆరోహణమైనప్పుడు తన యొక్క పరిశుద్ధాత్మను వారికి ఇచ్చారు. And along with that, he gave them the Great Commission. దాంతో పాటు గొప్ప పూచిని వారికి ఇచ్చారు. The resurrection, పునరుద్ధానం followed by the Great Commission. గొప్ప పూచి ద్వారా వెంబడింపబడింది. What a transformation it made in the world. ఆ లోకంలో ఎలాంటి మార్పును తీసుకొని వచ్చింది. Great emperors tried to wipe out Christianity. గొప్ప గొప్ప సామ్రాట్లు క్రైస్తత్వాన్ని అంతమొందించాలని కోరారు. Communism tried to wipe out Christianity. కమ్యూనిజం క్రైస్తత్వాన్ని అంతమించాలని కోరింది. Nothing was successful. ఏది సఫలత పొందలేదు. Nothing will ever be. ఇంకా ఏది సఫలత పొందదు కూడా. Because of what the Lord Jesus did. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే చేశారో దాన్ని బట్టి. Do you want to be a part of this power of resurrection? పునరుద్ధాన శక్తిలో ఒక భాగస్థుడిగా ఉండగోరుతున్నావా? Or do you want to be just satisfied by merely talking about it? లేకుంటే దాని గురించి ఒట్టిగా మాట్లాడి దాంతోనే సంతృప్తి చెందబోతున్నావా? Do you want to have that same devotion that Mary Magdalene had? మగ్దలేనే మరి కలిగి ఉన్న అదే భక్తిని నువ్వు కలిగి ఉండాలని Do you కోరుతున్నావా? want to experience the power of resurrection like Peter and the other disciples? పేతురు ఇంకో శిష్యుడు అనుభవించిన పునరుద్ధాన శక్తిని నువ్వు కూడా అనుభవించాలని Do you కోరుతున్నావా? want to experience and desire to know and experience the power of resurrection like Paul? పౌలులాగా నువ్వు కూడా ఈ పునరుద్ధాన శక్తిని అనుభవించి దాని గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుతున్నావా? Let's ask the Lord today that he will make that our experience too. ప్రభు మన ఆ యొక్క అనుభూతి మన అనుభూతిలాగా చేసేలాగా ప్రభుని ఈ దినం మనం అడుగుదాం. You know, we have spent so much time in just careless living. ఎంతో అజాగ్రత్తగా జీవించడంలో ఎంతో సమయాన్ని మనం వెచ్చించాం. Let's ask the Lord that he may give us this Lord's Day, this resurrection day, that he may give us
ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభు మనకి ఇవ్వాలని అడుగుదాము. The experience and power of his resurrection. తన పునరుద్ధానం యొక్క అనుభవము, తన పునరుద్ధానం యొక్క శక్తిని మనకి ఇవ్వాలని అడుగుదాము. Truly experience, change or transform our lives. నిజంగా మన యొక్క జీవితాల్లో మనం మార్పు చెందుదాము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you for reminding us this wonderful story of Easter this morning. ప్రియ తండ్రి, మీ యొక్క ఈస్టర్ యొక్క అద్భుతమైన కథ గురించి మాకు చెప్పినందుకు మీకు వందనాలు. We can greet each other happy Easter, or we can say the Lord is risen. ప్రభు పునరుద్ధానం అయ్యాడు, హ్యాపీ ఈస్టర్ అని మేము ఒకరినొకరు చెప్పుకోవచ్చు. But inside in our hearts, కానీ మా యొక్క హృదయాలలో we can never experience the transforming power of resurrection. పునరుద్ధానంకి కలిగి ఉన్న యొక్క మార్చే శక్తిని మేము అనుభవించలేము. We pray that you will help us, Lord. ప్రభువా, మీరు మాకు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాము. Every person that is here this morning, ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఉదయ కాలమున, young or old, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, whatever their situation, వారి పరిస్థితులు ఏమైనప్పటికీ, that you will help us to experience this power of resurrection. పునరుద్ధానపు శక్తి మేము అనుభవించేలాగా మీరు మాకు సహాయం చేయాలని Lord, that కోరుతున్నాము. can permanently transform our lives. ప్రభువా, శాశ్వతంగా మా యొక్క జీవితాలను మార్చేస్తుంది. Lord, we thank you for the victory that you won for us on the cross. శిలువ మీద మా కొరకు మీరు జయించిన యొక్క విజయాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for the victory that you won for us in the grave. ఆ యొక్క సమాధిలో మీరు మా కొరకు తెచ్చుకున్న యొక్క విజయాన్ని బట్టి మీకు వందనాలు. What a hope we have to look forward to. ప్రభువా, ముందు చూడడానికి మాకు ఎలాంటి నిరీక్షణ కలిగి This ఉన్నాము. hope that many millions and billions in this world do not have. లక్షల కొలది కోట్ల కొలది ప్రజలకు లేని యొక్క నిరీక్షణ. Oh, won't you make us, Lord, those that will take the message of this hope to others. ప్రభువా, ఈ యొక్క నిరీక్షణ వర్తమానాన్ని ఇంకొకరికి తీసుకొని వెళ్ళేలాగా మమ్మల్ని కూడా మార్చమని కోరుతున్నాము. Please keep us from being distracted by the flashiness of this world, ఈ లోకంలో నాజుకులను చూసి మేము కూడా ఇక తప్పుదారి పట్టకుండా మాకు ఉండడానికి సహాయం by our చేయండి. own sinful desires. మా సొంత పాపం వాంఛల ద్వారా Help us to fix our focus on the resurrected Lord. ప్రభువా, మా యొక్క ఏకాగ్రత అంతా పునరుద్ధానమైన ప్రభు మీద పెట్టేలాగా మాకు సహాయం చేయండి. That day by day we may experience more of that resurrection power. ప్రతి దినము ఆ యొక్క పునరుద్ధానం శక్తిలో ఇంకా ఎక్కువ మేము అనుభవించేలాగా Lord, మాకు చేయండి. I need that in my life. ప్రభువా, నా యొక్క జీవితంలో అది నాకు అవసరము. I need that in the life of my family. నా యొక్క కుటుంబ జీవితంలో అది నాకు అవసరము. I pray that you will visit us. ప్రభువా, మీరు మమ్మల్ని దర్శిస్తారని నేను Give us ప్రార్థిస్తున్నాను. a hunger for Jesus. ప్రభువా కొరకు మేము ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆకలి మాకు Give us a దయచేయండి. hunger to know him more. ఇంకా ప్రభువుని తెలుసుకునే ఆకలి మాకు దయచేయండి. Let us not be satisfied by just attending meetings and fellowshipping with each other. మీటింగ్లకు హాజరవి ఒకరినొకరు కలుసుకోవడంలోనే మేము తృప్తిపరచబడకుండా ఉంటాం. Lord, సహాయం give us a చేయండి. hunger to know more of the power of his resurrection ప్రభు యొక్క పునరుద్ధానం శక్తి గురించి ఇంకా తెలుసుకోవాలని ఆకలి మాకు and the దయచేయండి. fellowship of his suffering. తన యొక్క శ్రమల యొక్క సహవాసం గురించి Thank you, Lord, for what you did for us. ప్రభువా, మీరు మా కొరకు చేసిన దాన్ని బట్టి మీకు We వందనాలు. remember your servant this morning. ఈ ఉదయకాలం యొక్క సేవని మేము జ్ఞాపకం Lord, we చేసుకుంటున్నాము. pray that you will help him to experience your power of resurrection మీ పునరుద్ధానం on శక్తి, his sick bed. నీ పునరుద్ధానం శక్తి తన యొక్క అనారోగ్య పడకలో మీ యొక్క సేవకుడు అనుభవించాలని మేము Lord, we know ప్రార్థిస్తున్నాము. he can experience that same power అదే శక్తిని అతను అనుభవించగలడని మాకు wherever he తెలుసు. is lying because of what you did. ప్రభువా, మీరు ఏదైతే చేశారో దాన్ని బట్టి ఎక్కడ మీ యొక్క సేవకుడు ఉన్నారో He can experience that same power. అదే శక్తిని తను కూడా అనుభవించగలరు. We pray that you will make that our portion as a church. సంఘంగా అది మాకు ఒక భాగంగా మీరు చేస్తారని మేము Draw nigh to us, O ప్రార్థిస్తున్నాము. Lord. Draw nigh to us, O Lord. ప్రభువా, మాకు దగ్గరగా రండి. In Jesus' name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ఆలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడ నీవే నా ఆలాపన నీకే నా